హాయ్ అండి. ముందుగా అయితే రాజ్మాని మనం ఒక 6 గంటలు నానబెట్టుకోవాలి. తర్వాత అయితే రాజ్మాని చూపించిన ఇంగ్రీడియంట్స్తో పాటు మిక్సీ అయితే పట్టుకోవాలి. అదేనండి, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం, వెల్లుల్లిపాయలు, జీలకర్ర వేసుకుని మిక్సీ అయితే పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత అయితే ఈ మిక్చర్ని మనం ఒక గిన్నెలోకి సెపరేట్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలి. మా మదర్ అయితే నార్మల్గా రాజ్మాతో చాట్ చేద్దామని అయితే నానబెట్టారు. కాకపోతే ఈ ఐడియా వచ్చి ట్రై చేశారు. అవుట్పుట్ అయితే మాత్రం చాలా బాగా వచ్చిందండి. అలాగే మనకు కావాల్సిన సాల్ట్, కారం, దాంతోపాటు కొంచెం పసుపు అయితే వేసుకొని మొత్తం అన్నిటిని బాగా కలుపుకోవాలి. దీంట్లో అయితే మనం ఏ పిండి యూజ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. మొత్తం బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని ఇంకొక గిన్నె పెట్టుకొని నూనె అయితే వేసుకొని బాగా హీట్ చేసుకోవాలి. నూనె బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇందాక కలుపుకున్న మిక్చర్ని అయితే చిన్న చిన్న ఉండలుగా చేసుకొని దాన్ని వడల షేప్లో చేసుకొని ఆ నూనెలో అయితే ఫ్రై చేసుకోవాలి. రాజ్మా వల్ల మనకైతే చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. అప్పుడప్పుడు మన ఇంట్లో ఇలా చేసుకుని తింటే మన హెల్త్కి చాలా మంచిదండి. ఈ కలర్ వచ్చేదాకా అయితే ఫ్రై చేసుకోండి, సరిపోతుంది. చూసారు కదా, మనం ఏ పిండి యూజ్ చేయలేదు. అందరూ అయితే కనీసం ఏదో ఒక పిండి అయితే కలుపుతారు, మనం ఏం కలపలేదు. మన వేడి వేడి రాజ్మా వడలు అయితే రెడీ అయిపోయినాయండి. చూసారు కదా, ఈ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. టేస్ట్ చేసేద్దాం పదండి. అలా చిన్న ఉల్లిపాయ ముక్కతో రాజ్మా వడని తీసుకుని తింటే ఉందండి, నార్మల్ మసాలా వడ కన్నా చాలా టేస్ట్గా ఉందండి. ఒకసారి తింటే మీరే సూపర్ అంటారు. ఒకసారి ట్రై చేసేయండి. ఇట్లు మన కోనసీమ.